వెల్కమ్ టు ప్రజాగారం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. చాలాసార్లు మనం చెప్తున్నాము, ఒక సినిమా షూటింగ్ చేయాలనుకుంటే ఒక పెద్ద హీరోతోటి ఏమంటారంటే 100 కోట్లు 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ అంటారు. ఎవరికి ఇస్తున్నారు అంటే ఒక కమల్ హాసన్ ఆయన చేస్తే ఆయనకి 20 కోట్లు ఇస్తున్నారు. ఆయన ₹1 కోటి నుంచి ఈరోజు 20 కోట్లు రెమ్యునేషన్ పెరిగింది. మరి ఒక జూనియర్ కానీ, ఒక కంపెనీ ఆర్టిస్ట్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఎంత దారుణం అంటే పరాయి రాష్ట్రాలను పిలిపించుకొని వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ₹1000 చేస్తున్నారు ఒక ఆర్టిస్ట్ అంటే. ఈరోజు 5,000 10,000 ఇవ్వాల్సిన ఆర్టిస్ట్కి ఇక్కడ ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళని పిలిపించుకొని 500కి ₹1000కి 2,000కి చేపించుకుంటున్నారు. కొన్ని సంఘాలు, కొన్ని యూనియన్లు ఉన్నాయి, ఆర్టిస్టులు అసోసియేషన్ యూనియన్లో, మా అసోసియేషన్ అని ఇంకోటి ఉంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు గప్పాలు కొట్టి మేము అది చేస్తాము, మీకు వేషాలు ఇప్పిస్తాము, లేకపోతే బయట వాళ్ళు ఎవరికి అసలు ఇక్కడ వేషాలు లేకుండా చేస్తాము, మనకే వేషాలు ముందు తరవుతుంటాయి అని చెప్పి లక్షలు ఖర్చు పెడతారు. ఏ ఉద్దేశం లేకుండా, ఏ సంపాదన లేకుండా మీరు ఒక సంఘం యూనియన్లో నిలబడాలనుకుంటే లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీరు ఫ్రీగా ఎలక్షన్ నామినేట్ చేసుకోవచ్చు కదా. మన దానికి తోడు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి మాత్రము పదవులు ఇస్తారు. ఎందుకంటే ఇది ప్రతి యూనియన్లో జరుగుతుంది. ఫస్ట్ మిమ్మల్ని నమ్మి ఒక యూనియన్కి ఓట్లేసి లేకపోతే ఆ యూనియన్లో చేరి మాకేదో ఆశ కల్పిస్తారని చెప్పి వాళ్ళకి మీరు కడుపు నిండా అన్నం పెట్టాలంటే ముందు వేషాలు ఇప్పించండి. ఆ వేషాలు ఇప్పించకుండా ఏదో గప్పాలు కొట్టుకొని ఫోటోలు దిగిపోయి పేపర్లో వేయడం కాదు. ఒకసారి ఆలోచించుకోండి. జీ తెలుగు మెయిన్ చెప్తున్నాను. ఈ జీ తెలుగు సీరియల్లో ఉన్న త్రివేణి కానీ, పడమటి సంధ్యారాగము, అట్ల ముక్కుపొడక, ఏవో అమ్మాయి గారు, ఇవన్నీ దగ్గర ఒక 20 సీరియల్ జీ తెలుగులు ఉంటాయి. అందులో ఆర్టిస్టులు చూడండి, మాక్సిమం హీరోలు బయట వాళ్ళే ఉంటారు. హీరోలు హీరోయిన్లు మెయిన్ ఆర్టిస్టులు బయట వాళ్ళు ఉంటారు. ఏమంటే ఛానల్ రికమెండ్ చేయాలి, ఛానల్ ఎంపిక చేస్తారు. ఛానల్ అంటే అనురాధ మేడం గారికి మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్టిస్టులు మీకు ఎవరికి కనబడట్లేదా? పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా అన్యాయం చేశారా? వాళ్ళకి ఇచ్చిన పేమెంట్లు ఎంత? మీ బడ్జెట్, సీరియల్ బడ్జెట్ ఎంత పెరిగింది ఈ రోజుకి ఆ రోజుకి? పాత రోజులకి ఇప్పటికి బడ్జెట్ ఎంత పెరిగింది? వీళ్ళకి పేమెంట్లు ఎందుకు సరిగ్గా ఎవరు? 3 నెలల వరకు మొన్న మధ్యన గేమ్ చేంజర్ కోసం సినిమా కొరకు ఒక చైల్డ్ ఆర్టిస్టులు 4 షూటింగ్ చేశారు. వాళ్ళకి 3 నెలలైంది పేమెంట్ ఇవ్వలేదు. పేమెంట్ కొరకు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను ఫోన్ చేశాను ఆయనకి, ఎవరైతే మా కోఆర్డినేటర్ ఉన్నాడో. వాళ్ళ పేమెంట్ కూడా ఆ అబ్బాయికి కాలు బొబ్బలు వచ్చినాయి. వాళ్ళ పేమెంట్ కూడా 2,500 2,000 ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది పెట్టి 3 నెలల తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తే మీకు నిజంగా పేమెంట్ ఇవ్వట్లేదా? గేమ్ చేంజర్ అని ఒక పెద్ద సినిమా, ఏమంటే 400 300 కోట్లు బడ్జెట్తో సినిమా చేస్తా అంటారు. ఇలాంటివన్నీ ఆలోచించండి. ముందు యూనియన్ ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు మీకు కొంచెమైనా జ్ఞానం ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని యూనియన్లో జాయిన్ చేసుకోవడం కాదు. వాళ్ళకి ఏ విధంగా మీరు సహకరిస్తారు, ఏ విధంగా మీరు వేషాలు ఇప్పిస్తారు, బయట వాళ్ళు ఎవరెవరు షూటింగ్ చేస్తున్నారు, ఈ సీరియల్కి ఎవరున్నారు, ఈ టెక్నీషియన్స్ ఎవరున్నారు, ఆర్టిస్టులు ఎవరున్నారు, ఈ ఆర్టిస్టులు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళకి ఏ కార్డులు ఉన్నాయి, అసలు ఇక్కడ చేయడానికి అర్హత ఉందా లేదా? మరి మీ కార్డులు అవసరం లేదు షూటింగ్లకి అని అంటే కార్మిక చట్టం ఉంది. అలాంటప్పుడు మరి యూనియన్లు ఎందుకు? మా అసోసియేషన్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎందుకు? జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. మీరు ఒకప్పుడు ఇప్పుడు డ్రైవర్ అసోసియేషన్ కానీ, మేకప్ అసోసియేషన్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరికీ ఒక కట్టుదిట్టమైన క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఎంత రేషియో ప్రకారం వాళ్ళవే ఉంటాయి వెహికల్స్. మరి మీరెందుకు పని చేయట్లేదు? మీరు ఫోటోలు దిగి వేషాలు ఇప్పిస్తామని చెప్పి లేకపోతే ఫోటోలు దిగి యూనియన్లో జాయిన్ చేసుకోవడం కాదు. అక్కడ వాళ్ళకి వేషాలు ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు ఇప్పిస్తున్నారు, వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళకి ఈరోజు రెంట్లు కడుతున్నారా, తింటున్నారా లేదా, అది ఆలోచించుకోవడం లేదు. ఎందుకు 1,500 మంది 2,000 మంది 3,000 మంది యూనియన్లో జాయిన్ చేసుకుంటే ఏమొస్తుంది మీకు? ముందు వాళ్ళ కడుపు నింపండి. దిల్ రాజు గారికి మరొకసారి విన్నవించుకుంటున్నాం, దయచేసి బయట సీరియల్స్ కానీ, బయట సినిమాలు కానీ, సీరియల్స్ కానీ బయట వాళ్ళ వ్యక్తుల్ని సహకరించకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారుల్ని ప్రోత్సహించి వాళ్ళ ఆకలిని తీరుస్తారని మరి మన ప్రజాగణంలో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు.